అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ 4వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తేదీ తృతీయ నక్షత్రం పూర్వాషాఢ కర్ణం కరవణజ పక్షం శుక్లపక్షం యోగం కండ రోజు బుధవారం జన్మరాశి ధనుసు రాశి అభిజిత్ కాలం వచ్చేసి ఏమీ లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:32 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:29 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 8:15 నుండి 9:37 వరకు ఉంటుంది. ఈరోజు దుశశూల ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. డిసెంబర్ నెల 4వ తారీఖు 2024 సంవత్సరం బుధవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకున్నామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. ముందుగా మేషరాశిలో ఉన్న నక్షత్రాలు వచ్చేసి అశ్విని 1, 2, 3, 4 పదములు, భరణి 1, 2, 3, 4 పదములు, కృతిక 1వ పాదములు ఉంటాయి. మేషరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి బుధవారం నాడు ఈరోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగుదిద్దుకోవడానికి చాలినంత సమయం ఉన్నది. ధన లాభాలు మీరు అనుకున్నంతగా రావు. దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికి కూడా సంతోషకరమైన క్షణాలు తెస్తుంది. ఈ చిత్రాన్ని ఎవరైనా పాడు చేయాలని చూడగలరు. జాగ్రత్త. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగాలకు లభిస్తాయి. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలంలో ఫలవంతం కాగలదు. ఈరోజు మీరు జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవపడవచ్చు. అసలు ఇదంతా మూడు చాలా బాగున్నది. ఖాళీ సమయం లేదా కొత్తగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టడం వల్ల ఇతర పనులు ఆగిపోతాయి. అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది. ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వటం లేదు వారికి తగిన సమయం కేటాయించాలి అని అనుకుంటారు. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనులు కారణంగా విఫలం చెందుతారు. మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డుషుం కాస్త ఒక మంచి పాత జ్ఞాపకంగా కాగా ముగిసుకుపోవచ్చు. మీ జీవిత భాగస్వామితో వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కటి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోండి. ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. దీంతో ప్రవర్తన కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి. అనుభవజ్ఞులు కలుస్తారు. వారు మీకు భవిష్యత్తు గురించి నా ధోరణి గురించి వారు చెప్పేది వినండి. మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ఈ రోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు. పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజులని భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది. ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీ భాగస్వాములు ఆశ్రయంగా సాగిపరంగా ఉంటారు. మీ ప్రేమ జీవనం వ్యవహార ప్రస్తుతతో జీవితకాలం బంధం కావచ్చు. భాగస్వాములు మీ కొత్త పథకాల వెంచర్ల గురించి ఒక విధంగా ఉంటారు. అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీసు నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా అలా సరదాకు వెళ్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. అపరిమితమైన శక్తి మరియు ఉదాహరణ మీకు లభించడంతో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు. ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యలతో ఉపశమనం కలిగిస్తుంది. ఇతరులు ధ్యాసలు పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది. ప్రేమానురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పొడగొట్టుకోకండి. అప్పుడే ఈరోజు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. సీనియర్ నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్ట్ మీ ఎంచుకోలు అందుకుతాయి. అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి. ఎవరైతే చాలా రోజుల నుంచి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితం అంతట్లోనూ అత్యుత్తమైన రోజు కాబోతుంది. మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి వెనకాడకండి. ఆత్మవిశ్వాసం లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు. అది మీ సమస్య మరింత జటిలం చేస్తుంది. మీ అభివృద్ధి కూడా ఆటంకం కాగలదు. మళ్ళీ ఆత్మవిశ్వాసం పొందడానికి ఎవరో ఒక్కసారి వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. ఇంతకుముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి. మనం చేసే సమయం అనుకూలంగా ఒకరికి దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది. ప్రేమపూర్వకమైన ఈరోజు కోసం క్లిష్టమైన జాగ్రత్తగా మారండి. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు 10 కాలాలు కదిలి ఫైనల్ స్టెప్కి వస్తాయి. మీరు మీ యొక్క చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే
ఈ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. ఈరోజు మీ బంధం ఎక్కడ సర్ప్రైజ్ ఇచ్చింది, కానీ అది మీ ప్లానింగ్లో తప్పమేమీ కాదు. రక్తపోటు గల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ని తీసుకోగలరు. ఇది మరింత సేద తీరేలాగా చేస్తుంది. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరుల ఆమోదంలాగా చూసుకోండి. ఇవాళ మీకొకటి కలబోతున్నారు. వారు మీ ఉదయానికి తీవ్రంగా తాకి మనసుకొని ఉన్నారు. ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. మీరు కనుక మా జీవిత భాగస్వామితో ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఇది రోజు. అనవసరమైన టెన్షన్ మీ మాధుర్యాన్ని పీపి చేసి వదులుతాయి. కాబట్టి వీటిని వదిలించుకోండి. లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి. ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాన్ని పొందగలరు. మీరేం ఇచ్చిన డబ్బు మీకు తిరిగి ఇచ్చొస్తుంది. అంతగా కలిసిన వ్యక్తుల కోసం సమాచారం అందడం కోసం మంచి రోజు. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి బహుమతులతో నిండిపోతుంది. తగిన పరిజ్ఞానము ఉన్నాయి. ఈ రాశికి చెందిన వ్యక్తులు వారి సమయాన్ని టీవీ, ఫోన్లో చూడడం ద్వారా ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క సమయం పూర్తిగా వృధా చేస్తుంది. మీరు మీ భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు. మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుండి దూరంగా బయటపడడానికి ప్రయత్నం చేయండి. దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని బాధిస్తాయి. కావున మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసగా తీసుకోకండి. మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది. ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడతారు. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారికి తగ్గ నుండి సలహా సూచనలు తీసుకోండి. ఈరోజు మీకు ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. ఇతరుల సహాయంతో దాన్ని సంపాదించగలరు. దీనికి కావాల్సింది మీ మీద మీకు అకౌంట్ మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందగలరు. మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. ఆఫీసులో ఇలా శుభవార్త అనవచ్చు. ఈ రాశికి చెందిన వారికి మీ కొరకు ఇలా చాలా సమయం దొరుకుతుంది. మేషరాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం, కుటుంబ, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితంలో అంతగా అనుకూలంగా లేవు. మేషరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. పరిహారం వచ్చేసి ఒక కంచం పళ్ళంలో ఆహారాన్ని తినండి మరియు మీ ప్రేమ జీవితాన్ని పావును తెచ్చుకోండి. ఇంతవరకు మీకు చూసినందుకైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విధంగా రేపు 4వ తారీఖు మేషరాశి వారికి జరగబోతుంది. కాబట్టి అందరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు. సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తుంటే మీకు అది దొరికి ఆనందకరమైన రోజు ఈరోజు. అనవసరమైన టెన్షన్ మీ జీవిత మాధుర్యాన్ని పీపి చేసి వదులుతాయి. కాబట్టి వీటిని వదిలించుకోండి. లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు. ఎందుకంటే మీరు ఇచ్చినప్పుడు తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. మీరు అరుదుగా కలిసేందుకు సమాచారం